జీవితంలో కాలమంతా నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ చదువుల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ తిండి తిప్పల కొరకు, నీ రోగాల కొరకు, నీ వ్యాధుల కొరకు, నీ బాధల కొరకు వీటికే అయిపోయింది. దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టిన సమయం ఎంత ఆలోచించండి. దేవుని కొరకు నువ్వు చేసిన పని ఎంత? ఆయన కొరకు సిద్ధపరచవలసినవి. నీ కుటుంబాన్ని ఆయన కొరకు సిద్ధపరచు, నీ పిల్లల్ని ఆయన కొరకు సిద్ధపరచు, నీ యొక్క వంశాన్ని లేక మీ వారసుల్ని, మీ కుటుంబీకుల్ని ప్రభు కొరకు సిద్ధపరచు. నీ కంటపడుతున్న వారిని ప్రభు కొరకు సిద్ధపరచు. దేవుడు నీ మీద పెట్టిన గురుతర బాధ్యత అది. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? దేవుని కొరకు నువ్వు వాడబడింది ఎంత? దేవునికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత?